అంతరిక్ష రంగంలో బాలికలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ శక్తిశాట్కు ధవళేశ్వరం జెడ్పీ బాలికల హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న కందుల జెస్సీ ఎంపికైంది. శాటిలైట్ తయారీ శిక్షణకు జెస్సీ ఎంపికవడం ఏపీకే గర్వకారణమంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. 108 దేశాల నుంచి విద్యార్థినులు పాల్గొనే మిషన్ శక్తిశాట్కు ఎంపికవడం అదృష్టంగా భావిస్తున్నానంటున్న జెస్సీతో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. శాటిలైట్ తయారీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల నుంచి విద్యార్థినులు పాల్గొనే మిషన్ శక్తి శాట్లో ధవళేశ్వరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలకు సంబంధించి కందుల జెస్సీ ఎంపికయ్యారు. కందుల జెస్సీ ఎంపికను రాష్ట్రానికే గర్వకారణం అంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మనం ధవళేశ్వరం జడ్పీ హై స్కూల్ బాలికోన్నత పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ కందుల జెస్సీ అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. కందుల జెస్సీ ఎలా ఎంపికయ్యారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ అభినందించడం తను ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఆమెతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీరు ఈ మిషన్ శక్తి శాట్కి ఎలా ఎంపికయ్యారు, ఎలా కోచింగ్ తీసుకున్నారు? So hello everyone, my name is Jessie, currently studying 10th standard in ZPGHS Dhavleshwaram High School. So I am selected for this Mission Shakti Sat mission, which is a very prestigious mission for every child girl. So Shakti Sat అనేది ఒక ఇనిషియేటివ్, స్పేస్ కిడ్స్ ఇండియా వాళ్ళు పెట్టిన ఇనిషియేటివ్. అందులో ఏంటంటే చిల్డ్రన్ ఎస్పెషల్లీ 14 to 18 ఏజ్ గర్ల్స్ని స్పేస్ టెక్నాలజీ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్తో స్టార్ట్ చేశారు. సో శక్తి శాట్ అనేది ఏంటంటే ఓన్లీ గర్ల్స్ చైల్డ్తో మొత్తం గ్లోబల్లీ ఇంటర్నేషనల్లీ మొత్తం అందరినీ కలిపి ఓన్లీ గర్ల్స్తో ఒక శాటిలైట్ తయారు చేయించి లాంచ్ చేద్దాం అనుకున్నారు. నేనైతే లాస్ట్ ఇయర్ మేలో 2025 మేలో రిజిస్టర్ అయ్యాను. మా స్కూల్ నుంచి 8 మెంబర్స్ని రిజిస్టర్ చేశాను. తర్వాత వాళ్ళకి ఒక కోర్స్ ఇచ్చారు, కరికులం. అందులో బేసిక్ ఫిజిక్స్, ఫండమెంటల్ మ్యాథమెటిక్స్, స్పేస్ టెక్నాలజీ, క్యూబ్సాట్స్ గురించి చాలా టాపిక్స్ కవర్ చేస్తూ విచ్ ఇస్ అ వండర్ఫుల్ కోర్స్. అది నేను కంప్లీట్ చేస్తుండగా 50% ఉన్నప్పుడు నాకు ఇంటర్వ్యూ చేశారు. మన ఇండియన్ అంబాసిడర్ ఒకళ్ళని అసైన్ చేసి నన్ను ఇంటర్వ్యూ చేయమని చెప్పారు. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక 85% అయినప్పుడు నేను ఒక 1 minute వీడియో మాట్లాడమని చెప్పి నేను ఏమేమి నేర్చుకున్నాను కోర్సెస్ నుంచి, నాకు ఈ శక్తి శాట్ మీద ఎంత అవగాహన ఉన్నదో, నేను ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నాను, నా కెరియర్ గురించి ఒక 2 minutes వీడియో మాట్లాడమని చెప్పారు. అది అయిన తర్వాత దే అనౌన్స్డ్ మీ దట్ ఐ వాజ్ సెలెక్టెడ్. అండ్ మన ఆల్ ఓవర్ ఇండియా నుంచి 20 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. అండ్ ఐ ఆమ్ గ్రేట్ఫుల్ టు బి ద ఓన్లీ వన్ ఫ్రమ్ అవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు రిప్రజెంట్ అవర్ స్టేట్ ఈస్ వెరీ బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ మీ. ముఖ్యంగా చూస్తే కనుక ధవళేశ్వరం బాలికల హై స్కూల్లోనే ఒక విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో ఒకే ఒక్కరు, అదేవిధంగా ప్రపంచ దేశాలకు సంబంధించి 108 మంది పాల్గొంటే ఒక్క ధవళేశ్వరం బాలికల పాఠశాల నుంచి కందుల జెస్సీ ఎంపిక అవ్వడం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మొత్తానికి చూస్తే కనుక కందుల జెస్సీ ప్రస్తుతం ఒక సామాన్య కుటుంబం నుంచి ఎంపికైంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా విద్యాశాఖ మంత్రి స్పందించి తనను ఆర్థికంగా సపోర్ట్ చేస్తే ఢిల్లీలో వర్క్షాప్లో తనకు ఉపయోగపడుతుంది, ఆర్థికంగా సహకారం అందుతుంది అనేది కూడా ఉపాధ్యాయులు అదేవిధంగా ధవళేశ్వరం వాసులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది ధవళేశ్వరం బాలికల పాఠశాలలో కందుల జెస్సీ మిషన్ శాటిలైట్కు ఎంపికైన పరిస్థితి. వావ్ టు స్టూడియో.